అటువంటి శరీరమే అక్కడ కాల్తుంది. ఏమిటో తెలియలేదా? నువ్వు నేను చివరకు అందరం చేరవలసిన ఆఖరి స్థలం శ్మశానం. తనే లేకుంటే ఈ లోకమే లేదని తలచే పెద్ద మనుషులు ఇక్కడికే వచ్చి చేరారు. తనకు మించిన అందగతలు లేరని విరవిగే భామావళులు ఇక్కడే కాలిపోయారు. సెక్స్ అనే పిచ్చిలో తిరిగే మగరాయిళ్లు ఇక్కడే భస్మం అయిపోయారు. సెక్స్ ఏ ముఖ్యమైందనుకుంటే ఎస్, నేను రెడీ. మై ఫ్లాష్ ఇస్ రెడీ. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. నీ వాంఛ తీరే వరకు, నా ప్రాణం పోయే వరకు. కమ్ ఆన్ మిస్టర్ మధు, హ్యావ్ మీ. కమ్ ఆన్ బాస్. నో నో అంజు, ప్లీజ్ నన్ను మన్నించు. వస్తాను. మీరు అతిథిగా వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళండి. ముత్యాలంటే సత్యాలు చెప్పి నా కళ్ళు తెరిపించావు, అదే చాలు మంజు. మనిషిలోనే స్వర్గముంది, నరకముంది. మనసుంటే మంచికి మార్గమే ఉంది. మంచి గంధం మానుకే సర్పాలుంటవి, పూల రేకుల సుగంధంతో ముళ్ళుంటవి. నిజానికి మన తప్పులే ముళ్ళన్నాడు. ముళ్ళుంటే ఏం చేస్తాం? చేత్తో లాగేస్తాం, అవతల పారేస్తాం. తన భూమితో తన వారిని మార్చుకునే దైవమే శక్తిగల ఇల్లాలు, నిజమైన ఇల్లాలు. ఓర్పుగా ఇల్లాలే నిజమైన ఇల్లాలు. ఆహా, మనిషినే దైవముగా మార్చడానికి మగువకే సాధ్యపడును. మగువలారా, తన భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి, ఇదే దాని తాత్పర్యం. మళ్ళీ భర్త తప్పే చేస్తుంటే ఇంకా మరింత ప్రేమించండి. ఆ భర్తలకు ఇదే తగిన శిక్ష, ఇదే సీక్రెట్. మగువాల నిజమైన మహిమా పొగడ తరమా పతివ్రతలు అరుంధతి సీత సుమతి. కుటుంబ స్త్రీ ఉండాల్సిన చోటుకి పెడుతున్నా. ఇప్పుడే నేను మా ఇంటికి పెడుతున్నా. నువ్వు నిదానంగా రమ్మా. మంచి ప్లాన్. అందుకే వాళ్ళని పురాణాన్ని పంపించేశాను. విధంగా ఉండాలో చెప్పనా? శ్రీరామచంద్రమూర్తి మాదిరి ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి గుణం ఎలాంటిది? త్యాగరాజు పాడారు. ఒక మాట ఒక బాణము, ఒక పత్ని వ్రతుడే మనస. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, ఏకపత్ని వ్రతుడే మహనీయుడైన వాడు శ్రీరామచంద్రమూర్తి. ఒక కనుక మనిషికి ప్రశాంతి ఎప్పుడో చెప్పనా? బ్యాంకులో చాలా డబ్బు ఉండాలి, మంచి జీర్ణశక్తి ఉండాలి, కట్టుకున్న ఇల్లాలు అనుకూలవతిగా ఉండాలి. కోరినప్పుడల్లా వంట ఆవిడ గదిలోకి రావాలి. ఒక తుమ్ముకి రెండు తుమ్ములకి అర్థం కూడా తెలియాలి. ఇదొక చిత్రమైన క్యారెక్టర్. మనిషి అంటే మాట ఒక బాణము, ఒక ద్రోహి, కామాంధకార, స్త్రీలోన నా ముందుకు రాకురా. అయ్యో, పాపాల భైరవుడు వచ్చాడు, వాడితో మాట్లాడకండి, పంపించేయండి. పోరా నాయనా, పోరా తండ్రి, పోరా. పని మనిషి వేరే ఎక్కడికో వెళ్ళాను, అయినా ఈ పాత శీలను మర్చిపోలేదు. అదే విశ్వాసం అంటే. చాలా మంది సొంత భార్యలను కూడా మర్చిపోతారు. విశ్వాసం అనేది ఎక్కడ వాళ్ళలో కనపడదు, కానీ ఆడద మాత్రం భర్తని వదులుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా విశేషం ఉందా అన్నాడు అబ్బాయి. ఉందని చెప్పవయ్యా. చెప్పాడకూడదు, తొందరగా అదేమిటో బుకాయిస్తే మనం చెప్పమని చెప్పవయ్యా. సరే సార్, చెప్పండి సార్. రేకమ్మా విడాకులు వద్దనుకున్నారు. నిజంగానేనా?
రేఖ మన ఇంటికి వస్తుందా? అవునండి, ఇద్దరు మీటవండి. రేఖ రేఖ తలుపులన్నీ వేసేశాను. చెప్పేమిటో? నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పేదేమిటో త్వరగా కాని. చెప్పనిచ్చు. పంటావిడకు నాన్నకు సంబంధం ఉందమ్మా. చిచి, పాడు మాటలు. మన ముందు చేతులు కట్టుకునే ఆవిడ పెద్ద మహారాణిలా నాన్న దగ్గర కులుకుతుందమ్మా. నోరు మూసుకుంటావా లేదా? నాకంటే పడ్డారమ్మా వాళ్ళిద్దరూ. పిచ్చి పిచ్చిగా వాక్కే. ఒకవేళ నీ కంటపడ్డా అది నీలో ఉంచుకోకుండా నాతో ఎందుకు చెప్తా? నీతో కాకపోతే మరెవరితో చెప్పమంటా? సర్వం నాకు తెలుసునే. తెలుసమ్మా? ఒకసారి ఆవిడ తుమ్మితే వద్దు అని అర్థం, 2 సార్లు ఆమె తుమ్మితే సరి అని అర్థం. ఇది వాళ్ళ పరిభాష, అది కూడా నాకు తెలుసు. అమ్మా, నువ్వు ఇలా ఊరుకుంటుంటే నీ అమాయకత్వం అనుకుని ఇంకా బరి తెగించరు. కాదమ్మా, ఓ సంగతి చెప్తా. అన్నంలో రాళ్లున్నాయని తినడం మానేస్తావా? ముళ్ళున్నాయని పువ్వులు అవతల పారేస్తావా? ఓర్పుతో నేర్పుతో భర్త మనసు మార్చుకోవాలి కానీ విరోధంతో ఏం చేయలేదు. అన్యాయం అని తెలిసినా ఎందుకమ్మా ఊరుకోవాలి? గొడవపడి కోర్టులు కేసులు అంటూ మీలా నలుగురిలో పడేదా? అయితే నేను చేసిన తప్పంటావా? నీకే తెలియాలి. అది నీ సొంత విషయం. ఎవరి సంసారాన్ని వాళ్లే చక్కదిద్దుకోవాలి. జరిగే స్థలానికి ఎందుకు వచ్చావు? ఏం పని? కొంతమంది ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరికీ ఆనందమే ఉంటుంది. కొంతమంది ఎప్పుడు పోతారో అప్పుడే అందరికీ ఆనందం. మరి నువ్వు ఆ రెండో రకం రా. నీకు ఉరి శిక్షకు తక్కువ శిక్ష లేదురా. సత్కార్యాలతో మర్యాదగా నా మానాన్న జీవిస్తున్నా దుర్భరమైన నీ తప్పులన్నీ వింటూ పిచ్చెక్కే పరిస్థితికి వచ్చా. బ్రతుకు మీదే విరక్తి పుట్టిందిరా. ఒక సన్మార్గుడి మనసు విరిగిపోవడానికి బదులుగా నీ వంటి 100 చండాలులు భస్మం కావడం మంచిదిరా. ఇదంతా వింతగా ఉందా? అమర్యాదగా మాట్లాడుతున్నానా? పనికి రాజీనామా ఇవ్వబోతున్నా. అప్పుడు ఇంకెందుకురా మర్యాద? ఇదిగోరా రాజీనామా లెటర్. ఇంతదాకా మనసుకు శాంతి లేనేలేదురా దుర్మార్గుడా. ఇప్పుడే నాకు నెమ్మదిరా. పోరా, కామాంధకారివిరా. నీ ఒళ్ళు పూర్తిగా కుళ్ళిపోయిందిరా. నీ పాపాలకు రూపాలై, నీ పాలిటి శాపాలై నీలాంటి వాళ్ళు నీకు పుడతారా? నిన్ను వెంట పడతారా? నిన్ను తరిమి తరిమి మంట పెడతారు. భ్రష్టుడా! నీ పాపాలకు రూపాలై, నీ పాలిటి శాపాలై నీలాంటి వాళ్ళే నీకు పుడతారా? నిన్ను తరిమి తరిమి మంట పెడతారా? నీవంటే పడి చచ్చే భార్యను నువ్వు నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తూ వచ్చావు. భార్య ఉసురు తగిలి నీవు వీధిలో పడ్డావని కాదో. బలహీనత లేదు. ఏది అమ్మాయిల బలహీనత? దాని దుంపదగా. అది నీకంటే గొప్ప వాళ్ళను కూడా దిగదార్చేసి నలుగురిలో పడేసి నానా నవ్వుల పాలు చేస్తూ వస్తోంది. నిప్పుకి కాలే లక్షణం లేదు వెధవది. అది ఎలాంటిదో ఈ బలహీనతకి నవ్వుల పాలు చేసే లక్షణం అలాంటిదే. ఆ రకంగా దెబ్బతినిపోయావోయ్ నువ్వు. వదలండి, వదలండి. నేను ఇంక పరిగెత్తలేను. రేఖ రేఖ రేఖ, నేను మారిపోయాను రేఖ. ఇక మీద ఎలాంటి పాపాలు చేయను. పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడను రేఖ. నేను పూర్తిగా మారిపోయాను రేఖ, మారిపోయాను.